రండి నాన్నగారు. మను, మీ అన్నయ్య గారు కూడా వచ్చారు మహారాణి. ఓరు దేవుడా, నానా అన్నయ్య ఎంత పెద్దవారైపోయారు మీరు. అవును, పెద్దవాడిని అయిపోయాను. నాతో పాటు నా కర్వాలం కూడా పెద్దదైపోయింది. కానీ నువ్వేమో ఇంకా ఇంత చిన్న చురకత్తోనే ఉన్నావు. ఎవరి కత్తి ఎంత గొప్పదో తలబడ్డాకే తెలుస్తుంది. నాన్నగారు ఎప్పుడు నిన్నే తలుచుకుంటారు. ఏరాయినా ఈ చురకత్తిని చూడ్డానికి ఆయన రాలేదా? ఆయన ఆరోగ్యం. ఏంటి, ఆయన ఆరోగ్యం బాలేదా? లేదు లేదు, ఆయన నిక్షేపంలా ఉన్నారు. ఆరోగ్యానికి ఏం డోకా లేదు. ఆసీనులు కండి నాన్నగారు. సక్కుబాయి గారు, తమరు మీ కోడలి గారిని ఆశీర్వదించడం లేదా? ఇవ్వదలుచుకోలేదు. మారువేషంలో ఉన్న ఏ అమ్మాయినైనా ఆశీర్వదించడం మాకిష్టం లేదు. అసలు ఈవిడే మహారాణి లక్ష్మీబాయి అనటానికి ఏవైనా సాక్ష్యాలు రుజువులు ఉన్నాయా? చాలు సక్కుబాయి గారు, ఇది ఝాన్సీ మహారాణిని అవమానించడంతో సమానం. క్షమించాలి మహారాజా. దయచేసి క్షమించండి మహారాజా. సక్కుబాయి గారికి నా మీద చాలా కోపంగా ఉన్నట్టుంది. అయినా నేనే స్వయంగా వారి వద్దకు వెళ్లి వారి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. సక్కుబాయి గారు, ఝాన్సీ కోసాగారాన్ని దోచుకున్నది తమరేనని ఇంతవరకు ఎవరికీ తెలీదు. అందరికీ ఆ సంగతి సాక్ష్యాలతో సహా చెప్పమంటారా? లేమ్మా, నేనేదో నీకు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాను. నిన్ను లక్ష్మీబాయి కాదని ఎవరనగలరు? అదే అంతులేని ఆత్మవిశ్వాసం, అవే లేడీ కళ్ళ లాంటి కళ్ళు, అదే గంభీరమైన నవ్వు. మహారాజా, ప్రస్తుతం ఈ శుభ సందర్భంలో ఫోర్ట్ విలియమ్స్ నుంచి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు వేయించేశారు. వాళ్ళు కూడా మహారాణి గారిని అభినందించదలిచారు. మా ఫోర్ట్ విలియమ్స్ తరఫున మహారాణి గారు క్షేమంగా ఝాన్సీకి తిరిగి వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తున్నాము. మీ వైవాహిక జీవితం సుఖమయంగా సాగాలని, ఝాన్సీకి వారసుడు కలగాలని కోరుకుంటున్నాము. తమరు ఎంతసేపటి నుంచో ఏదో చెప్పాలనుకుంటున్నారు? అది మేము చెప్పాలనుకుంటున్నది, మణికర్ణిక ఎంతో అలసిపోయి ఉంది. ఇప్పుడు తనకి విశ్రాంతి చాలా అవసరం. నేను కొద్దిసేపు మనోని నా వెంట తీసుకువెళ్ళచ్చా? రా తల్లి. మను అక్కయ్య, నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. మీకెవ్వరికి దొరకకుండా ఎగిరిపోతాను చూడు. మను అక్కయ్య, అడిగో మార్షల్, అడిగో మార్షల్.